హలో ఎవ్రీవన్, ఈరోజు మనం నవరాత్రి స్పెషల్గా కెంపాపురాలో ఒక టెంపుల్ ఉందన్నమాట. అది ఇంట్లోనే ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ గుడి గురించి అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదైతే వాళ్ళ ఇల్లు అనమాట. ఇంట్లో ఈ విధంగా ఏనుగు ఉంటుంది. ఏనుగు మీద చూడండి అన్ని దేవుళ్ళు అయితే ఉంటాయి. ఏనుగు మీద కూడా చాముండేశ్వరి దేవి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంటి నుంచి కాస్త బయట వస్తే ఇంటికి బయట పక్క అయితే చూడండి ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారనమాట. పక్కనే సాయిబాబా కూడా ఉంటారనమాట. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే అందరూ అమ్మ వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళ ఆంటీ వాళ్ళందరూ అయితే వచ్చి కచేరీలాగా లక్ష్మీ స్తోత్రము అన్నీ అయితే చెప్పుకుంటారనమాట. మనం కూడా అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుంటే మన శాంతిగా ఉంటుంది. ఇలా స్తోత్ర పారాయణం అయితే అయ్యాక ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న చాముండేశ్వరి తల్లికి కూడా స్తోత్రము అదే పారాయణం అనేది చేస్తారనమాట. ఇలా స్తోత్ర పారాయణం అంతా అయ్యాక ఇక ఫైనల్గా మనం మంగళహారతి అనమాట. చూడండి మంగళహారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. వీడియోలో చూపించిన విధంగా అయితే మంగళహారతి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అండి. సిటీలో కూడా ఇలా చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక మంగళహారతి చూసేద్దామండి. ఇలా మంగళహారతి లక్ష్మీదేవికి అవ్వగానే ఇక ఇంట్లో ఉన్న చాముండేశ్వరి తల్లి అన్ని దేవుళ్ళకు కూడా ఈ విధంగా అయితే వెళ్ళి మంగళహారతి అయితే ఇస్తారనమాట. ఇచ్చేసి ఇక వచ్చి ఇక మళ్ళీ సాయిబాబాకి అయితే మంగళహారతి అయితే ఈ విధంగా అయితే ఇస్తారనమాట. చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే ఇక సాయినాథునికి కూడా ఇలా మంగళహారతి అయితే ఇస్తారు. ఇక ఇచ్చేసి ఇక అంతే అండి, పూజ అయితే అయిపోయింది. ఇక ప్రసాదాలు తీసుకొని అయితే మేము ఇక ఇంటికి వచ్చేసాం. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ హెబ్బాల్ భువనేశ్వరి నగర్ కెంపాపూర్లో ఉన్నట్లయితే ఈ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళండి. ఈ నవరాత్రుల్లో విజయదశమి దాకా డైలీ పూజలు అయితే ఉన్నాయన్నమాట. ఇంతే. స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.